హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫొటోస్ని వీడియోస్గా కన్వర్ట్ చేయడం ఎలాగో తెలుసుకుందాం. ముందుగా మనం చేయవలసింది ఏంటంటే గూగుల్ ప్లే స్టోర్ నుండి కైన్ మాస్టర్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు యాప్ని ఓపెన్ చేయాలి. చేస్తే స్క్రీన్ మనకి అడ్డంగా వస్తుంది. కైన్ మాస్టర్ యాప్లో వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి నేను వాడే యాప్ కలర్స్ వేరేగా ఉంటాయి. మీరు డౌన్లోడ్ చేసేది మేబీ రెడ్ కలర్లో ఉండొచ్చు, కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వవసరం లేదు. ఆల్రెడీ నేను కైన్ మాస్టర్ని వాడుతున్నాను కావున పక్కనే ప్రాజెక్ట్ సోర్స్ కనిపిస్తాయి. కొత్తగా డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి అవి ఏమి కనిపించవు. పక్కన ఉన్న ఓన్లీ కైన్ మాస్టర్ లోగోసే మధ్యలో వస్తాయి. అప్పుడు మధ్యలో ఉన్న ప్లస్ బటన్ సింబల్ పైన ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనకి 3 రకాల ఫ్రేమ్స్ కనిపిస్తాయి. 16:9, 9:16, 1:1. అందులో మనకు కావాల్సిన ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 16:9 సెలెక్ట్ చేసి వీడియో కన్వర్ట్ చేస్తాను. మొదటిగా స్క్రీను ఇలా వస్తుంది. మన మొబైల్లో ఉన్న ఫోల్డర్స్ అన్ని చూపిస్తుంది. వాటిలో మనకు కావాల్సిన ఫోల్డర్స్ ఓపెన్ చేసుకొని వాటి నుంచి ఫొటోస్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు కావాల్సిన ఫొటోస్ని సెలెక్ట్ చేయగా అది ఇక్కడ మెయిన్ మీడియాలో యాడ్ అవుతుంది. పైకి కిందకి స్క్రోల్ చేసుకుంటే మన ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఫోల్డర్స్ అన్ని ఫొటోస్ కనిపిస్తాయి. దానికి మనం తర్వాత మనకు నచ్చిన ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి. యాడింగ్ అయిన తర్వాత పైన రైట్ కార్నర్లో కనిపించే టిక్ మార్క్ని ఓకే చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసుకున్న ఫొటోస్ని మరలా ఒకసారి నేను చెక్ చేసుకుంటాను. ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను. ఆ ఫొటోస్లో కొన్ని సైజు డిఫరెంట్గా ఉంది. ఎందువల్ల నేను తీసుకున్న ఫ్రేమ్ సైజ్ 16:9, కొన్ని ఫొటోస్ 9:16 వచ్చాయి. కావున వాటిని నేను ఎలా ఎడిట్ చేసుకుంటానో ఇప్పుడు చూడండి. ఈ మొదటి ఫోటో స్క్రీన్కి చిన్నదిగా ఉంది. కావున నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఆ ఫోటో పైన సెలెక్ట్ చేస్తే మెయిన్ మీడియాలో ఉన్న ఆ ఫైల్ చుట్టూ ఎల్లో కలర్ ఫ్రేము అపియర్ అవుతుంది. ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న ఆప్షన్స్లో నేను ఇండికేట్ చేసిన ఆప్షన్ని ప్రెస్ చేయాలి. ఇప్పుడు స్క్రీన్ ఈ విధంగా కనిపిస్తుంది. రైట్ సైడు 2 స్క్రీన్స్ కనిపిస్తాయి, స్టార్ట్ పొజిషన్, ఎండ్ పొజిషన్. అంటే స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఫుల్ స్క్రీన్ ఉండాలా, చిన్నగా ఉండాలా అనేది మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మన 2 చేతుల యొక్క బటన్ వేలుతో స్క్రీన్పై ఉన్న ఫోటోని డ్రాగ్ చేస్తే ఆ విధంగా వస్తుంది. ప్లే చేసి చూడగా ఫుల్ స్క్రీన్ నుంచి యాజ్ ఇట్ ఈజ్ ఫోటో వెనక్కి వెళుతుంది. ఎందుకంటే మనం స్టార్ట్ పొజిషన్ ఒకటే ఫుల్ స్క్రీన్ పెట్టాము, ఎండ్ స్క్రీన్ యాజ్ ఇట్ ఈజ్ ఫోటోని అలా వదిలేసాం కాబట్టి అదే సైజుకి అది మినిమైజ్ అవుతుంది. ఈ విధంగా ఫొటోస్కి జూమ్ ఇన్, జూమ్ అవుట్ ఇచ్చుకోవచ్చు. ఈ ఫోటోకి వచ్చేసరికి స్టార్ట్ పొజిషన్లో ఉన్న ఫ్రేమ్ని అడ్జస్ట్ చేసి పక్కనున్న ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ సెలెక్ట్ చేశాను. దాని ద్వారా ఏమవుతుందంటే స్టార్టింగ్ పొజిషన్, ఎండింగ్ పొజిషన్ 2 ఒకే విధంగా ఉంటాయి. ఈ చివరి ఫోటోకి వచ్చేసరికి స్టార్టింగ్ పొజిషన్ చిన్నగా వదిలేసి ఎండ్ స్క్రీన్ పెద్దగా వచ్చేలాగా అడ్జస్ట్ చేశాను. ఇప్పుడు ప్లే చేస్తే చిన్న ఫోటో నుండి హెడ్ వరకు జూమ్ అవుతుంది. ఇక మ్యూజిక్ యాడ్ చేయడం చూద్దాం. మ్యూజిక్ యాడ్ చేయడానికి పక్కన ఆప్షన్స్లో ఆడియో బటన్ మీద ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఆడియో బ్రౌజర్లో మ్యూజిక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనం కైన్ మాస్టర్లో డౌన్లోడ్ చేసుకున్న మ్యూజిక్ అసెట్స్ అన్నీ ఉంటాయి. అవే కాకుండా మన ఫోన్లో ఉన్న మ్యూజిక్ అంటే ఆడియోస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ మనకు కావాలనుకుంటే అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కైన్ మాస్టర్ని డౌన్లోడ్ చేసుకున్న అసెట్స్నే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ముందు ఒకసారి ప్లే చేసుకొని
విన్న తర్వాత అవి డౌన్లోడ్ అవ్వాలంటే, ఇంపోర్ట్ అవ్వాలంటే ప్లస్ బటన్ మీద క్లిక్ చేయాలి. కింద లేయర్లో గ్రీన్గా కనిపిస్తున్న ఆడియో మనకి ఇంపోర్ట్ అయినట్టు కనిపిస్తుంది. ఇక్కడ మెయిన్ మీడియా పైన నేను ఇండికేట్ చేసిన ప్లేస్లో మన వీడియో లెంత్ కనిపిస్తుంది. అది 27 సెకండ్సే వచ్చింది. అందువల్ల నేను వీడియో లెంత్ పెంచడం కోసం ప్రతి ఫైల్ని సెలెక్ట్ చేసి దానిని డ్రాగ్ చేయడం జరుగుతుంది. దానివల్ల మనకి వీడియో లెంత్ కూడా పెరుగుతుంది, మీరు చూడొచ్చు. ఇప్పుడు వీడియో డ్యూరేషన్ 59 సెకండ్స్ వరకు వచ్చింది. ఇంకొన్ని ఫొటోస్ యాడ్ చేయడం కోసం మెయిన్ మీడియాని సెలెక్ట్ చేయడం జరిగింది. ఫొటోస్ ఉన్న ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. మన వేళ్ళతో లేయర్ కిందనే పట్టుకొని డ్రాగ్ చేస్తే ఫైల్స్ చూసుకోవచ్చు. అదేవిధంగా 2 బటన్ వేల సహాయంతో డ్రాగ్ చేస్తే ఫైల్స్ పెద్దగా చిన్నగా కనిపిస్తాయి, కానీ ఫైల్ సైజు మాత్రం మారదు. డ్రాగ్ చేసుకోవడం వల్ల మనం ఫైల్స్ని ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. యాడ్ చేసిన ఫొటోస్ కూడా స్క్రీన్ అడ్జస్ట్మెంట్ చేశాను. అలాగే ఫొటోస్ యొక్క డ్యూరేషన్ కూడా పెంచాను. ఇక ఫోటోకి మధ్య ట్రాన్సిషన్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఇందుకు ప్రతి ఫోటో మధ్య మీరు జూమ్ చేసి చూస్తే ప్లస్ అనే సింబల్ కనిపిస్తుంది. దాని మీద ప్రెస్ చేయగా మనకి ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అనే ఫైల్స్ రైట్ సైడ్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ నేను డౌన్లోడ్ చేసుకున్న ఎఫెక్ట్ని సెలెక్ట్ చేశాను. దానిలో కూడా మళ్ళీ 6 రకాలు, అంటే ఇవి రకరకాలుగా ఉంటాయి. అందులో నాకు నచ్చింది తీసుకొని, అంటే ఏ సైడ్ నుంచి రావాలి, ఎలా రావాలనేది వేరియేషన్స్ ఉంటాయి. అందులో నచ్చిందని సెలెక్ట్ చేసుకుంటే అది అప్లై అవుతుంది. ఇలా అన్నింటికీ ట్రాన్సాక్షన్ ఇచ్చుకొని మళ్ళీ ప్లే చేసి చూసుకోవాలి. ఇప్పటి వరకు మనం స్లైడ్కి మధ్య ఎఫెక్ట్స్ని ఎలా ఇవ్వాలో చూసాం. ఇక స్లైడ్ పైన మనం స్టిక్కర్స్ కానీ, ఫ్రేమ్స్ కానీ, ఏమైనా ఫ్లవర్స్ పెటల్స్ పడుతున్నట్టు కానీ ఇలాంటి ఎఫెక్ట్స్ కోసం ఏం చేయాలో చూద్దాం. దీనికోసం లేయర్స్లోని ఓవర్లేకి వెళ్ళాలి. అంటే టెక్స్ట్ టూల్ పైన మనకి హార్ట్ సింబల్లో ఒక ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ ప్రెస్ చేస్తే మనం లోపల మనకి ఏంటంటే ఎఫెక్ట్స్ ఉంటాయి, స్టిక్కర్స్ ఎలా ఉంటాయో చూసుకొని అప్లై చేసుకోవాలి. యాప్లో మొదటగా చాలా తక్కువ ఆప్షన్స్ ఇస్తాడు, కాబట్టి మనం ఓవర్లేకి వెళ్ళి గెట్ మోర్ ఆప్షన్కి వెళ్ళి మనకు కావాల్సినవి చూసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి,
మనకి ఏవి కావాలో అవి ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని చూసుకోవాలి. నాకు ఫ్రేమ్స్ కావాలి. స్క్రోల్ చేసుకొని చూసాను. ఇక్కడ ఇన్ లవ్ అనే ఫ్రేమ్స్ డౌన్లోడ్ చేశాను. అది డౌన్లోడ్ అవుతుంది. ఈ బార్ కంప్లీట్గా కలర్ ఫిల్ అయిన తర్వాత మనకి డౌన్లోడ్ అయినట్టు వస్తుంది. ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మన ఫొటోస్ పైన ఫ్రేమ్స్ లాగా వస్తాయి. క్రాస్ పైన ఉన్న క్రాస్ని ప్రెస్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చేయచ్చు. ఇప్పుడు చూడండి, అక్కడ ఆప్షన్స్లో మళ్ళీ నాకు వేరొక ఎఫెక్ట్ కావాలని చెప్పి చూస్తున్నాను. ఇక్కడ పెటల్స్ పడుతున్నట్టు ఎఫెక్ట్ కావాలి. దానికోసం నేను మళ్ళీ ఇంకొక ఎఫెక్ట్ని డౌన్లోడ్ చేశాను. ఇది కూడా ఇన్స్టాల్ అయింది. మళ్ళీ క్రాస్ ప్రెస్ చేసి బ్యాక్ వచ్చాను. ఇప్పుడు మొదటిగా ఫ్రేమ్ సెలెక్ట్ చేశాను. ఫ్రేమ్లో ఇక్కడ 8 డిఫరెంట్ ఫ్రేమ్స్ కనిపిస్తున్నాయి. అందులో నాకు కావాల్సింది సెలెక్ట్ చేశాను. ఆల్రెడీ కింద లేయర్లో చూడండి రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఇప్పుడు అది డ్రాగ్ చేశాను. ఎల్లో కలర్లో ఉంది కదా, అది పట్టుకొని డ్రాగ్ చేస్తే మనకి వీడియో లెంత్ ఫుల్గా పెట్టుకోవచ్చు. మొత్తం ఫుల్ వీడియోకి ఫ్రేమ్ని అడ్జస్ట్ చేశాను. చూడండి, అది ఇప్పుడు రెండవసారి డౌన్లోడ్ చేసుకున్న పెటల్స్ని అప్లై చేస్తున్నాను. పైనుంచి డ్రాప్లా పడుతున్నట్టు ఆప్షన్ ఇచ్చాను. ఇది వచ్చింది. అది మనం స్క్రీన్లో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, మధ్యలోనే వచ్చింది, ఓన్లీ ఫోటో ఏరియాలోనే వచ్చింది. నాకు ఇంకా కంప్లీట్ ఫ్రేమ్ ఫుల్గా రావడం కోసం పైన 2 వేళ్ళతో బటన్ వేళ్ళతో అడ్జస్ట్ చేసి స్క్రీన్ ఫుల్ వీడియో లెంత్ కోసం అడ్జస్ట్ చేశాను. కింద కూడా ఇప్పుడు ఇది లేట్గా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే కొద్దిగా వెనక్కి ఇచ్చాను కాబట్టి పెటల్స్ లేట్గా పడతాయి. అది స్టార్ట్ అయింది. ఇలా మధ్యలో గ్యాప్ వస్తూ ఉంటుంది. ఈ ఎఫెక్ట్కి ఆగింది. మళ్ళీ కొద్ది గ్యాప్ తీసుకొని మళ్ళీ వస్తుంది. కంటిన్యూస్ కావాలంటే 2 లేయర్ తీసుకొని కొద్దిగా ముందు వెనక అడ్జస్ట్ చేసుకుంటే ఒకటి అవ్వగానే ఇంకోటి స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఓవర్లేలో ఇలాంటి ఎఫెక్ట్స్ని మనం ఇచ్చుకోవచ్చు. కొద్దిగా పేషెన్స్గా చేసుకుంటే వీడియోని చాలా అందంగా తయారు చేసుకోవచ్చు. ఇక వీడియో రెడీ అయిన తర్వాత దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ చేయడానికి మనకి రైట్ కార్నర్లో అప్ యారో కనిపిస్తుంది కదండి, దాన్ని ప్రెస్ చేసుకొని వెళ్తే ఇక్కడ ఎక్స్పోర్ట్ అండ్ షేర్ అనే ఆప్షన్స్లో మనకి రెజల్యూషన్ ఒక సైడు, ఫ్రేమ్ రేట్ ఒక సైడ్ కనిపిస్తుంది. నేను ఇప్పుడు ఫ్రేమ్ రేట్ 30 అండ్ రెజల్యూషన్ 1440 సెట్ చేసి కిందని లో అండ్ హై కనిపిస్తుంది కదండి, అది హైలో అడ్జస్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ బటన్ని ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఎక్స్పోర్టింగ్ ఇలా అవుతూ ఉంటుంది. అవుతూ ఉన్నప్పుడు మనం స్క్రీన్ స్లీపింగ్ మోడ్ టైమింగ్ చూసుకోవాలి. 1 మినిట్ 2 మినిట్ ఉంటే మనకి స్లీప్ అయిపోయిన తర్వాత ఎక్స్పోర్టింగ్ ఆగిపోతుంది. కావున ఈ ఎక్స్పోర్టింగ్ చేసే ముందే మన స్క్రీన్ స్లీపింగ్ టైంని ఎక్కువ పెంచుకొని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. దానివల్ల స్క్రీన్ స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళదు. ఈ లోపల మనకి ఎక్స్పోర్టింగ్ కూడా కంప్లీట్ అవుతుంది. మరొక విషయం ఏంటంటే ఎక్స్పోర్టింగ్ చేసే ముందు మన మొబైల్ని ఫ్లైట్ మోడ్లో పెట్టుకోవాలి. ఈవెన్ కాల్స్ వచ్చినా సరే ఎక్స్పోర్టింగ్ ఆగిపోతూ ఉంటుంది. చూడండి, పైన ఎక్స్పోర్టింగ్ కంప్లీట్గా బార్ ఫిల్ అయిన తర్వాత మనకి రైట్ సైడ్ ఫైల్ సేవ్ అవుతుంది. పైన ఉన్న ఆప్షన్లో ప్లే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ప్లే చేసి చూసుకోవాలి.